హాయ్ హలో వెల్కమ్ టు ది స్టైల్. సో ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. సో నేను కూడా ఇలానే ప్లాన్ చేసానమాట, ఒక చిన్న కేక్ కటింగ్ లాగా. సో అందరం గ్యాదర్ అయ్యేలాగా చేయాలని చెప్పి, అంటే మమ్మీ బర్త్డేకి అలా ఉండట్లేదు కదా నేను. సో ఇంకా బిజీ అయిపోతుంది కదా. సో అందరం మీట్ అయినట్టు ఉంటుందని చెప్పి అక్క వాళ్ళకి, బావగారు వాళ్ళకి, మామయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్పానండి. ఇలా 6:30 ఆ టైంకి ఒక చిన్న కేక్ కట్టింగ్ ఉంటుందక్క, తప్పకుండా రండి అని అందరికీ ఫోన్ చేసి చెప్పాను. సో అందరం గ్యాదర్ అయ్యానమాట. సో ఇక మా బావగారు రావాల్సి ఉంది, సో అందుకని వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా ఇక్కడ ఆశు ఇంకా హేషి వాళ్ళ తాతయ్యతో, అంటే మా మావాజీ, సో ఆయనతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఏదో ఒక 3-4 బెలూన్స్ అనేవి నేను క్లోజ్ చేసి పెట్టాను అంతే, ఇంకా ఏం చేయలేదండి డెకరేట్ అనేది. సో ఆ రోజు కూడా ఇంకా వీళ్ళకి కొత్త బొమ్మలు వస్తే ఇంకా అవి చూపిస్తూ ఆడుతున్నారు అనమాట. సో ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ అంటే అందరం అదవుతాయి కదా. సో అందరం ఇంకా కూర్చొని ఇంకా కేక్ కట్ చేద్దామని చెప్పి అనుకున్నాము. సో కాసేపు స్పెండ్ చేద్దామని ఇది ప్లాన్ చేస్తాను. సో చాలా సరదాగా జరిగింది. చక్కగా పిల్లలు కూడా అది అంటే ఎంజాయ్ చేస్తూ అందరూ వచ్చేసారు అని చెప్పి ఆడుకుంటూ బాగా ఫన్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా ఫైనల్గా కేక్ కట్ చేశాక తర్వాత శారీస్ ఇచ్చామన్నమాట. సో అది కూడా నేను షూట్ అంటే ఫొటోస్ తీసారండి. సో అది రాలేదనుకుంటా సరిగ్గా. సో అందుకని నేను ఆ శారీస్ అనేది మీకు ఫోటో తీసి పెడతాను లాస్ట్లో, అంటే మేము ఏం గిఫ్ట్ ఇచ్చామనేది. సో కొంచెం చిన్నగానే ప్లాన్ చేసాము, జస్ట్ 2 కేక్ తెప్పించాము. ఆ తర్వాత కొన్ని స్నాక్స్ అన్నమాట, చెక్కలు, పల్లి పకోడీ, ఇంకా కొంచెం బూందీ కూడా ఆర్డర్ ఇచ్చి తెప్పించాం అన్నమాట. సో అలాగా ఇంకా అందరికీ సర్వ్ చేసి ఇంకా తాగేసినాక ఇంకా కూల్ డ్రింక్స్ అనేది అనుకున్నాము. సో కూల్ డ్రింక్ ఏమో అందరూ వద్దు, ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు కదా. సో కూల్ డ్రింక్స్ వద్దన్నారు. సో ఇంకా పిల్లలు కూడా వద్దని చెప్పి మా మమ్మీ అప్పటికప్పుడు ఇంకా సగ్గుబియ్యం జావ అయితే ఎండాకాలం హాయిగా ఉంటుందని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ సగ్గుబియ్యం కడిగేసి ఇంకా ఉడకపెట్టడానికి పొయ్యి మీద పెట్టేసిన అనమాట. ఆ తర్వాత ఇంకా అది కూడా చక్కగా తాగేసి ఇంకా కాసేపు స్పెండ్ చేసి అందరం హ్యాపీగా ఉన్నామండి. సో ఆ తర్వాత ఇంకా ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. సో ఇదండి నేనైతే నిన్న చేసిన సెలబ్రేషన్స్. మీరు కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. సో సంథింగ్ స్పెషల్గానే జరిగింది, అందరం గ్యాదర్ అయ్యాం కదా. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత అందరం మళ్ళీ ఒకేసారి అలా కలిసి మెలిసి ఉండడం అనేది చాలా బాగా అనిపించింది. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో నేను శారీ పిక్చర్స్ కూడా పెడుతూ ఉంటాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో వీడియోస్తో మళ్ళీ నేను ముందుకుంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.